నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిర్ కూలర్లు మరియు కుర్చీలను స్టేట్ ప్రెసిడెంట్ మరియు క్లబ్ సభ్యులు అందజేత. గూడూరు పట్టణంలోని డాక్టర్ రోహిణి నివాసంలో ఇన్నర్ వీల్ క్లబ్ స్టేట్ ప్రెసిడెంట్ జయశ్రీ గూడూరు క్లబ్ సభ్యులు సమావేశం. నేడు 2025-26 విద్యా సంవత్సరాలకు గాను 10వ తరగతి ఫలితాల విడుదల కాగా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రాస్పరస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రతిభ. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ స్టేట్ ప్రెసిడెంట్ జయశ్రీ పర్యటన సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిర్ కూలర్లు మరియు కుర్చీలను స్టేట్ ప్రెసిడెంట్ మరియు క్లబ్ సభ్యులు అందజేశారు. వృద్ధులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అలాగే తూర్పు వీధిలోని అంగన్వాడీ పాఠశాలకు బీరువాను బహుకరించారు. క్లబ్ గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ జయశ్రీ పర్యటన సందర్భంగా క్లబ్ మెంబర్ల సహకారంతో వృద్ధాశ్రమంలో కూలర్లు, కుర్చీలు అందజేశామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధురి, జీవని, నిర్మల, సుప్రజ, శశికళ, సుప్రభ, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. Nada de nada,
అంగన్వాడీ కూడా ఉన్నాయి. భోజనం ఇస్తారు గవర్నమెంట్ ఇస్తారా? ఫ్రూట్ ఉంది, నీళ్ళు పెడతాము మధ్యాహ్నం. మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము ఇక్కడ తూర్పు వీధిలో పూల తోటలో అంగన్వాడీ స్కూల్లో వాళ్ళకి ఒక బీరువా నీడ్ ఉందని అడిగారు. దానికి దాతలుగా మా పరంజ్యోతి తర్వాత జయశ్రీ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకి ఒక బీరువా కూడా డొనేట్ చేశారు. వారికి మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాల్లో మనందరినీ పాల్పంచుకోవడానికి సహాయ సహకారాలు అందించిన ఈ అంగన్వాడీ టీచర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఎంతో క్లీన్ గా మంచి వాళ్ళకి పిల్లలకి అందరికి కూడా పౌష్టికాహారం పెట్టడం అలాంటివన్నీ చేస్తున్నారు. అంతా ఇండక్షన్ స్టవ్ అంతా పెట్టున్నారు. పిల్లలకు రోజు ఎగ్ మిల్క్ అవన్నీ కూడా ఇస్తున్నారని విని చాలా సంతోషించాము. ఈ పిల్లల్ని ఇంకా కూడా బాగా చూసుకొని వాళ్ళని ప్రేమతో పెద్దవాళ్ళని చేసి మంచి బుద్ధులు చెప్పించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మా జయశ్రీ మేడం గారు మాకు విజిట్కి వచ్చారు. ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున మళ్ళీ వెళ్తారు. చిన్న కార్యక్రమాలు కొన్ని ఇంకా కూడా చేస్తున్నాము. ఒక వృద్ధాశ్రమంలో వాళ్ళకు ఒక చైర్స్ ఇస్తున్నాము, అలాగే కూలర్స్ కూడా ఇస్తున్నాము ఈ ఎండలకి. దానికి దాతలుగా సుప్రభ వ్యవహరిస్తున్నారు. అలాగే అక్కడ వృద్ధులకి అంతా కూడా కొద్దిగా స్నాక్స్ కూడా ఇస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా మన జయశ్రీ మేడం చేతుల మీదుగా జరుపుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. బుట్ట బియ్యాలు మేము వచ్చే రోజు కట్ట పైకి వేసి కట్టాను వచ్చినప్పుడు ప్రతిసారి అది పట్టుకున్నాడు అయిపోయింది. ఈరోజు మా డిస్ట్రిక్ట్ చైర్మన్ జయశ్రీ గారు వచ్చిన సందర్భంగా మేము ఇక్కడ సాయిరాం వృద్ధాశ్రమంలో 2 కార్యక్రమాలు చేస్తున్నాము. మొదటిది సోనిక సహకారంతో, ఆ సోనిక అనే పాప మన సుప్రభ వాళ్ళ పాప, ఆ అమ్మాయి 2 కూలర్స్ ఇచ్చింది. ఇక్కడ వృద్ధులకి చాలా వేడికి తట్టుకోలేకుండారని వాళ్ళ నాన్నగారు గిరి గారు ఇక్కడికి వచ్చి చూసి వెంటనే ఆయన స్పందించి ఈ 2 కూలర్స్ వాళ్ళ పాప ఇస్తానని చెప్పి స్పాన్సర్ చేస్తుంది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తారు. అట్లాగే ఈరోజు వృద్ధులకి అందరికీ కూడా స్నాక్స్ మా జీవని సహకారంతో అందిస్తున్నాము. మేము ఎప్పుడు ఇక్కడ చాలా కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో మా మెంబర్స్ ఎవరికైనా కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి మేము అన్నదానాలు అవన్నీ కూడా ఇచ్చున్నాం మేడం. ఈ కళ్యాణి గారు ఇక్కడ వీళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటారన్న నమ్మకంతో ప్రతిసారి ఒక 3000 అలా ఇచ్చేస్తే వాళ్ళే అన్ని ప్రిపేర్ చేసి ఇక్కడ అందరికీ రెడీ చేసి పెడతారు. మేము వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము. ఇట్లాగా ఈరోజు స్నాక్స్ మా జీవని సహకారంతో ఈరోజు అందించడం జరిగింది. జీవనికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే వీళ్ళకి మా మహిళా మండలి తరఫున చైర్స్ కూడా ఈరోజే స్పాన్సర్ చేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా కంఫర్టబుల్ గా కూర్చోడానికని, ఇంకా కూడా కావాలన్నా కూడా ఇస్తాము. చూడండి, మీకు అడ్డాలు అయిపోతాయని అంతవరకే ఇచ్చాము. కావాలంటే చెప్పండి. ధన్యవాదాలు. ఒకరోజు మీ ప్రోగ్రామ్ చేశారు మేడం గారు. థ్యాంక్ యూ.
महाराज अट्टे अनुकोचे గూడూరు పట్టణంలోని డాక్టర్ రోహిణి నివాసంలో ఇన్నర్ వీల్ క్లబ్ స్టేట్ ప్రెసిడెంట్ జయశ్రీ గూడూరు క్లబ్ సభ్యులు సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు సేవా కార్యక్రమాల గురించి చర్చించారు. స్టేట్ ప్రెసిడెంట్ జయశ్రీ మాట్లాడుతూ గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ చాలా ఉత్సాహంగా మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతోందని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, మాధురి, జీవని, శశికళ, పరంజ్యోతి, రాజ్యలక్ష్మి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. Meaning of friendship, never let us forget that we are all Thy children, notwithstanding the difference in our culture and creeds. Endow us with a desire to serve our fellow men, remembering that we too often need help whenever or wherever the need for service arises. Help us to be ready to serve, endeavoring to make our badge of inner will worthwhile, ensuring that we have not lived in vain. మా ఆహ్వానాన్ని నుంచి అందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ మా ఇన్నర్ వీల్ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మనము 3 ప్రోగ్రామ్స్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా అంటే ఎండలకు భయపడతారు, ఉదయం అని ఎట్లా చేద్దాం అనుకున్నాం, ఈవినింగ్ వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్గా అయినాయి. ఇవాళ ఇంతమంది ఇక్కడ అందరూ గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ వెల్కమ్. Chairman visit by easy. Fishes kingdom. We are all slept after that. So, good evening, andariki. Can I have attention? Then ilage untaru. Don't mind. Basically, our district chairman visits all the club in her district. District 316 has got 42 clubs we have got. You must be knowing it is Andhra as well as Karnataka. The 7 revenue districts of Karnataka and 7 revenue districts of Andhra Pradesh makes one geographical of district 316. We have both Rotary and we have Inner Wheel. So for the district of Inner Wheel, I am the chairman. I am the 41st chairman for the district. And usually all the district chairmen, it is mandatory for us to visit each club. ఎందుకు వెళ్తామంటే ఆ క్లబ్లో అన్నీ బాగా జరుగుతున్నాయా, క్లబ్లో ఏమైనా ఇష్యూస్, మెంబర్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా మన డిస్ట్రిక్ట్ నుంచి లేకపోతే అసోసియేషన్ నుంచి లేకపోతే ఈవెన్ ఐఏడబ్ల్యూ నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా వాళ్ళకి రెస్పాన్స్ రాలేదు, అలాగేమైనా ఉంటే ఆల్ దీస్ థింగ్స్ ద డిస్ట్రిక్ట్ చైర్మన్ విల్ టేక్ కేర్. అండ్ ప్రాజెక్ట్స్ మీరు ఏం చేస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్స్ గురించి మనం వీ హ్యావ్ టు నో వాట్ ఇట్ ఇస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్స్ విత్ యువర్ ఫండ్స్. డబ్బులు చాలా క్లబ్లో ఏమవుతుంది, ప్రెసిడెంట్ తనకి ఏది కావాలా షీ గోస్ అలో డబ్బులు తీసుకొస్తారు, వేరే ఇన్నర్ వీల్ పెడతారు, బట్ క్లబ్లో డబ్బులు లేవు. సో లాట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ మనీ ఆల్సో విల్ హ్యాపన్. సో ఇవన్నీ ఉంటాయి. విత్ ఆల్ దీస్ థింగ్స్ ద డిస్ట్రిక్ట్ చైర్మన్ ఈజ్ మారలీ రెస్పాన్సిబుల్ టు గో అండ్ సీ అండ్ కమ్. అందువల్ల మేమేం చేస్తాము, యూజువలీ ద ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ July 1st. The inner wheel year starts from July 1st and it ends on June 30th. So within this period, the district chairman has to visit all the clubs in her district and see what the best they are doing and what more they need, any help.
will be, and you can discuss everything with the district chairman. And I'm very happy seeing the Gudur club here. They are doing really, the two projects what I attended. In that, the second project is very close to my heart because I also run an NGO and I see these people, especially the old age home people. What is their lifestyle? How they are? They have given so much. That's okay. That's a very nominal thing. But thank you so much for making me a part of this program. Especially, it is the two extremes of life. Small kids where we start our life, and the old age where we end our life. I saw both the things. So I told her. She asked me why you didn't talk. I could not talk because those two are very close to me. So I said I did not prepare. But Akka spoke so well. Whatever I wanted to talk, she spoke about it. And thank you for accepting my official visit. And you people are here. Thank you so much. నేడు విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో గూడూరు శ్రీ చైతన్య విద్యాసంస్థ విద్యార్థులు డివిజన్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ర్యాంకులు సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అధ్యాపకులు సన్మానించి అభినందనలు తెలియజేశారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫలితాల్లో డివిజన్ ఫస్ట్ మిథిలేష్ 595 మార్కులు, వెనెల డివిజన్ సెకండ్ 594 మార్కులు సాధించడం సంతోషంగా ఉందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన అందిస్తూ ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. దీనికి సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే మేడం, నేను మిమ్మల్ని చేస్తే మిమ్మల్ని తింది. రెండు వేలు తిను. నవ్వరానాయన కనబడి ఓకే టచ్ మాట్లాడడం అందరు థమ్స్ అప్. సార్ అట్టా స్టార్ట్ చేసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళండి, ఫాస్ట్ తీసుకెళ్ళాం పెట్టండి. Five, 100.
ఉన్నారు సార్. థమ్స్అప్ చెప్పు. ఎస్ఎస్సి 2025-26 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ సందర్భంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచ్ గత 5 ఏళ్లుగా తిరిగేలేని విజయాలు సాధిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా టౌన్ టాప్గాను, డివిజన్ టాప్గాను మా విద్యార్థులు నిలవడం జరిగింది. ఇందుకు మంచి మార్కులు వచ్చినటువంటి మిథిలేష్ అనే అబ్బాయికి 595 మార్కులు రావడం జరిగింది. ఆ అబ్బాయికి హృదయపూర్వక అభినందనలు. అలాగే సెకండ్ ప్లేస్ గూడూరు డివిజన్లో వచ్చినటువంటి వెన్నెల 594 మార్కులతో గూడూరు డివిజన్లో సెకండ్ రావడం జరిగింది. అంతేకాకుండా 590 పైన 8 మంది విద్యార్థులు, 550కి పైన 63 మంది విద్యార్థులు, 500కు పైగా 103 మంది విద్యార్థులు సాధించడం శ్రీ చైతన్య కరికులం ఎలా ఉందని తెలియజేయడానికి ఈ మార్కులే నిదర్శనం. మా యొక్క కరికులంలో మంచి అధ్యాపకులను నియమించడం, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం, తద్వారా పేరెంట్స్ని అవేర్నెస్ చేసుకొని పిల్లల్ని చక్కగా చదివించడం అనే ఈ 4 స్తంభాల మీద గత 5 ఏళ్లుగా మా విజయాలు కొనసాగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి విద్యార్థులను తీర్చిదిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కేవలం మార్కులే కాదు, గత సంవత్సరం మా పిల్లలు చూస్తే 50 లక్షలతో గూగుల్లో అబ్బాయి చేరడం జరిగింది. అలాగే ఐఐటీలో హైదరాబాద్ కావచ్చు, గరఖ్పూర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ విద్యార్థులు ఉండడం అనేది చాలా గర్వకారణం. నిజంగా గూడూరు డివిజన్లో విద్యా వ్యవస్థలో ఒక నూతన అధ్యాయాన్ని శ్రీ చైతన్య అద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. 100 మంది స్టాఫ్తోనూ 1500 మంది విద్యార్థులతోనూ అద్వితీయంగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈరోజు పాస్ అయిన విద్యార్థులకు, అందులో మార్కులు తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడకుండా మరొకసారి మీకు మంచి విజయాలు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటే కాదు, జీవితంలో ఒక చిన్న మలుపు మాత్రమే. ఇది భవిష్యత్తులో మీరే నిర్ణయాధికారులు అవుతారు. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్నాను. నాకు టౌన్ ఫస్ట్ 595 మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్, మా పేరెంట్స్ అందరూ నాకు ప్రోత్సహించడమే. ఇక్కడ ఈ సంవత్సరం అంతా చాలా బాగా నేర్పించారు. ఎవరి మీద ప్రెజర్ పెట్టుకున్న అందరికీ ఎంతో బాగా పాఠాలు చెప్పారు. కాబట్టి అంతమందికి 590+8 మందికి వచ్చాయి. కాబట్టి సరే మా పేరెంట్స్కి, మా టీచర్స్కి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేడు 2025-26 విద్యా సంస్థల కాను 10వ తరగతి ఫలితాలు విడుదల కాగా ప్రాస్పర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టౌన్ రికార్డ్ మార్కులు సాధించారు. 600 మార్కులకు గాను 594 మార్కులు ఎం కార్తిక్ టౌన్ టాపర్గా నిలిచాడు. భారీ బాణ సంచారంతో టవర్ క్లాక్ నందు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం డైరెక్టర్లు దశరథ రామరెడ్డి, శంకర్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ సార్ అట్లాగే ఉంది సార్. సాధించి ఆ సంవత్సరం రాష్ట్ర స్కూల్ టౌన్ ఫస్ట్గా నిలిచింది. మా రికార్డులమే ఈ సంవత్సరం తిరగరాశాం. ఈ సంవత్సరం 594 మార్కులతో టౌన్ ఫస్ట్గా నిలిచాం. 594 మార్కులు మా కార్తీక్ విద్యార్థి 594 మార్కులు సాధించి స్కూల్ని ప్రతిష్టని పెంచాడు. ఈ
ఫలితాలకి కారణమైనటువంటి టీచర్లకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, మాకు సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సంవత్సరం స్టేట్ ఈ 594 మార్కులు అనేది స్టేట్ 4th ర్యాంకులో ఇచ్చారు. స్టేట్ 4th ర్యాంకులో మా విద్యార్థి పార్టీకేయ విద్యార్థి గర్వకారణం. అందరికీ సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. 10 ఫలితాల్లో విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 589 మార్కులతో హిమసంచన, 586 మార్కులతో నఫీసుర్ రెహమాన్, 581 మార్కులతో గీతానాథ్ నిలిచారు. దీంతో పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. రెండో పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాట్లపై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచారు. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు తదితరులు అభినందించారు. 589 మార్కులతో హిమ సంచన పాఠశాల ప్రథమ స్థానం నిలిచింది. అలాగే 586 మార్కులతో నఫీసూర్ రెహమాన్ ద్వితీయ, 581 మార్కులతో గీతానాథ్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ 10 పరీక్షలో తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించారన్నారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంకా ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు ఎం లక్ష్మీప్రియ. నేను విఎస్ఆర్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదివాను. ఇక్కడ మా ఉపాధ్యాయులు మాకు ఎంతో సహకరిస్తారు. ప్రతి పనికి మాకు అణువు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. నేను ఈ విఎస్ఆర్ పాఠశాలలో 577 మార్కులు సాధించాను. ఇలాగే మా పాఠశాల ప్రతిసారి మంచి మార్కులు సాధిస్తుందని అనుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు గీతానాథ్ గౌతమ్. నేను విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో చదువుతున్నాను. నాకు ఈనాడు వదిలిన 10వ తరగతి ఫలితాలలో 581 మార్కులు వచ్చాయి. ఇందుకు సహకరించిన నా ఉపాధ్యాయులకు, నా తల్లిదండ్రులకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు 2వ పట్టణంలో విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఈరోజు రాష్ట్రంలో మన మంత్రి లోకేష్ బాబు గారు వదిలిన రిజల్ట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అలాగే మన పాఠశాలలో ఈరోజు 589 ఫస్ట్ ర్యాంక్, 586 సెకండ్ ర్యాంక్, 561 థర్డ్ ర్యాంకు మార్కులు సాధించడం జరిగింది. అలాగే మా విద్యార్థులకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము. అలాగే మాకు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మొత్తం 550 అబోవ్ 70 మెంబర్స్, 500 అబోవ్ 31 మెంబర్స్, అలాగే ఫస్ట్ డివిజన్లో 63 మంది, 66కి 66 మంది ఫస్ట్ డివిజన్ సాధించడం ఘన విజయం. ఇదే విధంగా మంచి రిజల్ట్ని ప్రతి సంవత్సరం సాధించడం మా యొక్క ప్రత్యేకత. దీనికి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పాఠశాల మా విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 589 ఫస్ట్ ర్యాంక్, 586 సెకండ్ ర్యాంక్, 581 థర్డ్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకి మేమందరం కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యాపక బృందానికి మరియు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న మా డైరెక్టర్ బాలకృష్ణరావు సార్కి, కరెస్పాండెంట్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు హిమసంజన. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విఎస్ఆర్ స్కూల్లో చదివి 589 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఇక్కడ మాకు మా అధ్యాపక బృందం మంచిగా చెప్పి మమ్మల్ని ఈ స్థాయికి వచ్చే విధంగా చేశారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ నఫీసుర్ రెహమాన్. నేను ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ పాఠశాలలోనే చదివాను. నాకు ఈ సంవత్సరం వదిలిన 10వ తరగతి ఫలితాలలో 586 సాధించాను. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుసా కొద్దిగా ముందుకు రండి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు వదిలినటువంటి 10వ తరగతి ఫలితాల్లో విజయవంతంగా మోగించింది. అందులో భాగంగా 589 మార్కులు హిమసంజన మొదటి ర్యాంకులో ఫస్ట్గా సాధించింది. 2వ ర్యాంకులో 586 మార్కులతో నఫీసా రెహమాన్, మూడో ర్యాంకులో 581 కేతనాథ్ గౌతమ్ సాధించడం మాకెంతో ఆనందకరంగా ఉండాలి. సో ఇలాగే చాలామంది విద్యార్థులు కూడా 570 పైనటువంటి మార్కులు చాలామంది విద్యార్థులు సాధించారు. అట్లాగే 500 పైన మార్కులు కూడా చాలామంది సాధించారు. సో ఇంతటి విజయానికి అందించినటువంటి మా కరెస్పాండెంట్ బాలకృష్ణరాజు, అన్నపూర్ణ మేడం మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు మరియు పిల్లలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన విద్యార్థులందరికీ మా ధన్యవాదాలు. అలాగే మా స్కూల్ తరఫున పి హిమసంజన 589 మార్కులతోనూ, నఫీజర్ 586 మార్కులతోనూ, గీతానికి 581 మార్కులతోనూ, అలాగే 570 అబోవ్ 10 మంది, 550 అబోవ్ 17 మంది, 500 అబోవ్ 31 మంది, మొత్తం 66 మందిలో 63 మంది ఫస్ట్ డివిజన్లో పాస్ అయినందుకు మా విద్యార్థులకు, అలాగే మా టీచర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా సహకరించిన మా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. కలిచేడు రాయల్ యూత్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు వేసవి తాపం తీర్చడం కోసం మజ్జిగ పంపిణీ. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలోని రాయల్ యూత్ యువకులు ఆధ్వర్యంలో పాఠశాలలు, వాహన చోదకులు, బస్సులో ప్రయాణం చేసే వారి కోసం మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రాయల్ యూత్ సభ్యులు దొంతు పార్థసారథి మాట్లాడుతూ వేసవి ప్రతాపం ఎక్కువగా ఉన్నందున వాహన చోదకులు, ప్రయాణికులు పాఠశాలలు దాహం తీర్చడం కోసం రాయల్ యూత్ గా ఊరు బస్ స్టాండ్ల నుండి ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామాలను ఇదే విధంగా మజ్జిగలు పంపిణీ చేపట్టాలని కోరారు. షేక్ షరీఫ్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రతలు గమనించి యువకులను కలిసి మజ్జిగను ప్రయాణికులు, కార్మికులు, పాఠశాలకు అందించి వేసవి తాపాన్ని తగ్గిస్తున్నామని, ప్రతి చోట ఇదే విధంగా ప్రజలకు వేసవి దాహార్తి తీర్చి వడదెబ్బ నుంచి ఉపశమనం కల్పించాలని కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి విశ్వనాథ్, బుజ్జా బన్నీ, ఈ సేవా కార్యక్రమంలో చిన్నారి చింతలపల్లి, జయేందర్ తదితరులు పాల్గొన్నారు. పోయిరా ఏ రా రా నువ్వు రా దారా ఈరోజు కలిచేడు గ్రామానికి సంబంధించి ఈరోజు ఎండల దృష్ట్యా కలిచేడు గ్రామం రాయల్ యూత్, కలిచేడు గ్రామం కావచ్చు, కలిచేడు ఊరు, కలిచేడు బస్టాండు అందరూ రాయల్ యూత్ అందరూ కలిసి ఈరోజు మజ్జిగ పంపిణీ చేయాలని మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. ఈ ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఈ దావన పోయే వాహనదారులందరికీ మజ్జిగ పంపిణీ చేసి వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నాం. కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. బస్ వస్తుంది మేడం. కలిచేడు గ్రామం, సైదాపురం మండలం, నెల్లూరు జిల్లా. కలిచేడు యూత్ పిల్లకాయలు మొత్తం మేము మజ్జిగిచ్చి ఈ ఎండలకి చిన్న పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చేపోయే వాళ్ళకి పొదలకూరు నుంచి, సైదాపురం నుంచి చుట్టుపక్కల ఊళ్ళో మైళ్ళు కానీ పనులకు వెళ్ళే వాళ్ళకి మజ్జిగ పోసి ఈ విధంగా ప్రతి ఒక్క ఊళ్ళో ఈ విధంగా చేయాలని మజ్జిగ పోసి లేదా నీళ్ళు అయినా సరే సహాయం చేసి ఈ ఎండలకి చిన్న ఇస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాం. ఈరోజు కలిచేడులో యూత్, కలిచేడు ఊరు, బస్టాండ్లు కలిసి ఈరోజు మజ్జిగ కాలువ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఇది చాలా సంతోషకర విషయము. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే విధంగా ప్రతి ఊర్లో, ఇక్కడే కాదు ప్రతి ఊర్లో కూడా ఇదే విధంగా చేసి చైతన్యం చేయాలని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలో శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందనాలంకారం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే पराय परमपुरुषाय परमात्मने ओम नमो भगवते मां सुदर्शनाय दीप्त्रे सर्वभिक्षोभणकराय ओम श्रीं ह्रीं क्लीं स्वाहा दरिद्र देवी दृष्ट दृष्टि दुःख दुर्परंधनं नवग्रहोग्र वक्र दोषना
యంత్రతంత్రకృత్రిమంధనం అకాల మృత్యుముగ్రమూర్తినం భజే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా సర్వతోముఖం విష్ణు జలంతం సర్వతోముఖం నైవేద్యం మా అక్కడ చెంకాయ సత్యం వరించామి అమృతమస్తు అమృతమస్తు శ్రీలక్ష్మీ నృసింహాయ నమః ఓం భవ్యాయ నమః ఓం శ్రీ విష్ణవే నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అనఘాస్త్రాయ నమః ఓం నఖాస్త్రాయ నమః ఓం సూర్య జ్యోతిషే నమః ఓం సురేశ్వరాయ నమః ఓం సహస్రబాహవే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం వజ్రదంష్టాయ నమః ఓం వజ్రరేఖాయ నమః ఓం మహానందాయ నమః ఓం భవంతవాయ నమః ఓం సర్వమంత్రీకరూపాయ నమః ఓం సర్వయంత్రవిదాయ నమః ఓం సర్వతంత్రాత్మకాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సంయుక్తాయ నమః గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి సింహవాహనంపై కొలువు తీర్చి పంచహారతులు సమర్పించి పట్టణ పూర్వీధిలో గ్రామోత్సవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरे ओम अस्य श्री देवदेवस्य श्री प्रगिराण्डकोट ब्रह्माण्डनायकस्य श्री श्रीकेश भूदेवी समेत श्री गणकेशव स्वामिनः प्रीत्यर्थं स्वामी वितरणारविन्दयोः नित्य
ఆప్యాయత్మక్రియాదేవ భాగమోర్జస్వతి పయస్వతే ప్రజాపతిరనమీవ అయస్మానామస్యేవైషితమాగసురుక్సో నీల నీల మింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలానకం విలాస గోపాల బాల జార చోర బాల కృష్ణ మాస్టర్ ఎందుకుంత మందహాసమిందిరాదరాదరం నందగోపనందనం సనందనాది వందితం నందగోదనం సురారి మర్దనం సమస్త గోపాల బాల జార చోర బాల కృష్ణ మాశ్రయే వారిహార వీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజాలి. మనుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుగోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఆడిపూడి దశరథ రామరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య ప్రసన్నమ్మ, కుమార్తెలు రాజేశ్వరి, మాధవిలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిర్ కూలర్లు మరియు కుర్చీలను స్టేట్ ప్రెసిడెంట్ మరియు క్లబ్ సభ్యులు అందజేత.
గూడూరు పట్టణంలోని డాక్టర్ రోహిణి నివాసంలో ఇన్నర్వీల్ క్లబ్ స్టేట్ ప్రెసిడెంట్ జయశ్రీ గూడూరు క్లబ్ సభ్యుల సమావేశం. నేడు 2025-26 విద్యా సంవత్సరాలకు గాను 10వ తరగతి ఫలితాల విడుదల కాగా శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రాస్పర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రతిభ. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.